नमो महवदन्याय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महवदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। नमो ओम नमो भगवते वासुदेवाय। ओम नमो చేసిందిరా भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम्। राधा मदन मोहन की जय, राधा रघुनाथ की जय, राधा श्याम सुंदर की जय। जय जगन्नाथ जय बलभद्रा सुभद्रा माई की जय, गंगा माई की जय, यमुना माई की जय, वसुदेव की जय, दक्षिण की जय। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताका स्वामी नित्य नामिने नमो आचार्य पदाय नित्य कृपा पदाय गौर कथा दामोदराय नमो नमः। हरे कृष्ण माता संप्रभु जी धन्यवाद प्रणाम। थैंक यू सो मच फॉर joining today's session. Hare Krishna. हरे कृष्ण माता जी। Hare Krishna माता जी। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. హరే కృష్ణ. ఈ రోజు మనము ఎన్నో శ్లోకం నేర్చుకోబోతున్నామండి, చెప్పగలరా? हरे कृष्ण माता जी 3.27 माता जी। హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. 3.27 నేర్చుకుంటున్నాం ఈ రోజు. సో అది ఒకరి తర్వాత ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, ఒకరి తర్వాత ఒకరికి ఛాన్స్ అనేది ఇస్తారు మాతాజీస్. సో ప్లీజ్ రిపీట్. ఒకవేళ అంటే మీరు ప్రతిదానికి హ్యాండ్ రైజ్ చేసి పెడితే వాళ్ళు చూస్తారు ప్రభుజీస్ అంటూ మాతాజీస్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ఎవ్రీ వన్. వెల్కమ్ టు దిస్ సెషన్. ఓకే, షేర్ చేస్తాను. వన్ మినిట్.
కనిపిస్తుందా అండి అందరికి? హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను చదువుతాను, వినండి, తర్వాత నేను అందరికి ఛాన్స్ ఇస్తాను. హరే కృష్ణ మాతాజీ కొంచెం జూమ్ అవుట్ చేయరా? ఓకేనా? చాలా ఇంకొంచెం మాతాజీ. ఇంకొంచెం వీలైతే ఇంకొంచెం. అంటే అప్పుడు ఇది పిక్చర్ పోతుంది ఓకే చూసి. ఓకే డన్. ఓకే చూడండి, ఇది ఓకేనా? డన్ మాతాజీ. ఓకే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను చదువుతాను, మీరు అందరు దయచేసి మ్యూట్ లో ఉండండి. మనిష మాతాజీ, మానస మాతాజీ ప్లీజ్ చూసుకుంటూ ఉండండి. హరే కృష్ణ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. ప్రకృతై క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. అహంకార విమూఢాత్మా కర్తా హమహతి మన్యతే. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, శ్రద్ధగా వినండి, మీకు ఛాన్స్ వస్తుంది, చదవచ్చు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. ఓకే మాతాజీ, 1 by 1 అన్మ్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే మాతాజీ. ఫస్ట్ ఎస్పి సుబ్బారావు ప్రభు హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ, తీసుకోండి. రిపీట్ చేయండి ప్రభు నాతో పాటు. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రకృతే క్రియమాణాని 3 సార్లు చెప్పండి ప్రభు. ప్రకృతే క్రియమాణాని, ప్రకృతే క్రియమాణాని, ప్రకృతే క్రియమాణాని. చెప్పండి, ఇంకొక 2 సార్లు చెప్పండి. ప్రకృతే క్రియమాణాని, ప్రకృతే క్రియమాణాని. ప్రకృతే క్రియమాణ కర్మాణి సర్వశః. గుణై కర్మాణి సర్వశః. గుణై కర్మాణి సర్వశః, గుణై కర్మాణి సర్వశః, గుణై కర్మాణి సర్వశః, గుణై కర్మాణి సర్వశః. మొత్తం లైన్ చదువుదాం ప్రభు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. 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 అహంకార విమూఢాత్మా 3 times. అహంకార విమూఢాత్మా, అహంకార విమూఢాత్మా, అహంకార విమూఢాత్మా, అహంకార విమూఢాత్మా. కర్తాహం ఇతి మన్యతే. కర్తాహం ఇతి మన్యతే, కర్తాహం ఇతి మన్యతే, కర్తాహం ఇతి మన్యతే, కర్తాహం ఇతి మన్యతే. ఇప్పుడు ఫుల్ సెంటెన్స్ చదువుదాం ప్రభు. అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. అహంకార విమూఢాత్మా కర్తారం ఇతి మన్యతే. అహంకార విమూఢాత్మా కర్తారం ఇతి మన్యతే. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ మాతాజీ. కర్తాహం, కర్తారం కాదు, కర్తాహం. కర్తాహం. ఓకే, అలా చదివితే మీరు కొంచెం అక్కడ హమ్ కి పెట్టుకోండి, సో అది ఈజీ అవుతుంది అనమాట. అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. చదవండి ప్రభు. అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. ఓకే, ఫుల్ చదువుదాం ప్రభు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. ప్రకృతః క్రియమన్యాని గుణై కర్మ సర్వశః. అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి. ఇంకోసారి చదువుతాను మాతాజీ.
మిగతా వాళ్ళు प्रकृत है దయచేసి మ్యూట్ అయ్యారు. ప్రభుజీ మ్యూట్ అయ్యారు, ఒకసారి చూసుకోండి. హరే కృష్ణ. ఓకే మాతాజీ, ఇంకొకసారి ట్రై చేస్తాను మాతాజీ. ఆ, ప్రకృతి క్రియమాణాలు. హరే కృష్ణ. సుబ్బారావు ప్రభు మ్యూట్ అయ్యింది ప్రభు. ఇప్పుడు ఓకే మాతాజీ. ఇప్పుడు వస్తుంది ప్రభుజీ, చెప్పండి. ప్రకృతి కర్మాణాని క్రియమాణాని గుణై కర్మ. ఇంకోసారి మాతాజీ. ప్రకృతి క్రియమాణాని గుణై కర్మ సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. ఎస్ ప్రభు, హరి హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు చదువుతారు? విజయలక్ష్మి మాతాజీ ఉన్నారు మాతాజీ, తీసుకోండి. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, ఇలా చదవండి మాతాజీ. స్ప్లిట్ చేసి చదువుతాము. ప్రకృతి క్రియమాణాని చెప్పండి 3 times. ప్రకృతే క్రియమాణాని ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. హరి హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్ మాతాజీ, ఒకేసారికి చదివేశారు. నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఇస్తాము? నెక్స్ట్ రమాదేవి మాతాజీ. రమాదేవి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదువుతారా, చదివించాలా? చదువుతానండి. చదవండి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్ మాతాజీ. ఈ శ్లోక చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఓకే, లెవెల్ 1 కి వెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే మాతాజీ, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? నెక్స్ట్ రుద్ర మాతాజీ. రుద్ర మాతాజీ, కనిపిస్తుందా స్క్రీన్? ఓకేనా, చూడండి. ఓకే, కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రకృతి క్రియమాణాని గుణై గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహం ఇది మన్యతే. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నెక్స్ట్ మాతాజీ. నెక్స్ట్ స్నితిక మాతాజీ ఉన్నారు మాతాజీ. స్నితిక మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ బేట, చదవండి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్మామితి మన్యతే. హరి బోల్. సర్వశః. ఓకేనా, సర్వశః. ఇంకొకసారి చదవండి, మాతాజీ. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్మాహమితి మన్యతే. కర్తాహం ఇది మన్యతే. కర్మ కాదు, కర్తాహం ఇది మన్యతే. ఓకేనా? ఓకే మాతాజీ. ఇంకొకసారి చదవండి, మీకు వచ్చేస్తుంది. చెప్పండి మాతాజీ, ఇంకొకసారి చదవండి. ఓకే, తను లేరు. ఓకే, లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వచ్చిందా? ఓకే ఓకే, చదవండి బట, చదవండి. ఒక్క సెకండ్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ, 1 minute. ఆ మాతాజీ కొంచెం అది కన్ఫర్మ్, అదే మంచిగా చెప్పాక నేను మీకు ఛాన్స్ ఇస్తాను. మాతాజీ ఒకసారి మా అన్నయ్య చదువుతాడు. నేను ఒకసారి చదువుతాను, వినండి, తర్వాత తను చదవండి. ప్రకృతై క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. చదవండి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్మ కాదు, కర్తాహం. కర్తాహమితి మన్యతే. హరి బోల్ ప్రభు. నెక్స్ట్ సిహెచ్ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్, థ్యాంక్ యూ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వినపడుతుందా? వినిపిస్తుంది మాతాజీ. నేను ప్రెసెంట్ మహారాష్ట్ర తుల్జాపూర్ లోని హోటల్ రూమ్ లోంచి ఉన్నాను, మాట్లాడతాను మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. హరే హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోదాము. హ్యాండ్ రైజ్ చేశారు కదా, ఓకే. నెక్స్ట్ సంధ్య సైఫోన్ మాతాజీ ఉన్నారు మాతాజీ, తీసుకోండి. సంధ్య మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్. చాలా బాగా చదువుతున్నారు అందరూ, చాలా హ్యాపీగా ఉంది ఇలా చూస్తుంటే. నెక్స్ట్ మాతాజీ. నెక్స్ట్ అవధూతి శ్రీనివాస్ ప్రభు మాతాజీ. శ్రీనివాస్ ప్రభు, హరే కృష్ణ, ధన్వత్ ప్రణామ్. చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ప్రకృతై క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. హరి బోల్ ప్రభుజీ, అందరూ ఎక్సలెంట్ గా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాతాజీ. నెక్స్ట్ పార్వతి మాతాజీ ఉన్నారు మాతాజీ. పార్వతి మాతాజీ, హరే కృష్ణ, ధన్వత్ ప్రణామ్. చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. హరి హరి బోల్ మాతాజీ, చాలా హ్యాపీగా ఉంది, అందరు చక్కగా చదువుతున్నారు. నెక్స్ట్ మాతాజీ. నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు మాతాజీ, ఎవరైనా ఉంటే మీరు పిలవండి. ఓకే, మీరు హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి మాతాజీ అండ్ ప్రభుజీ. ఓకే, రుద్ర మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాము. హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాము. ఓకే, లెవెల్ 3 కి వెళ్తున్నాము. లక్ష్మీ శ్రీహర్ష్ మాతాజీ ఉన్నారు మాతాజీ. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్, ఎక్సలెంట్ మాతాజీ. నెక్స్ట్ రమాదేవి పలాడి మాతాజీ ఉన్నారు మాతాజీ. రమాదేవి మాతాజీ, హరే కృష్ణ, ధన్వత్ ప్రణామ్. రమాదేవి మాతాజీ. మాతాజీ. చదవండి. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకారం విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. హరి హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్. ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చాక లెవెల్ 4 కి వెళ్దాము. రుద్ర మాతాజీ, హరే కృష్ణ, ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. హరి బోల్ మాతాజీ, ఇంకొకసారి చదవండి మాతాజీ. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. హరి బోల్ మాతాజీ. ఇప్పుడు లెవెల్ 4 కి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, హరే కృష్ణ. లెవెల్ 4 అందరికీ తెలుసు కదా, వీడియో ఆన్ చేసుకోవాలి. ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి, కళ్ళు మూసుకొని చదివేది ఉంటుంది. ప్లీజ్ అందరికి ఈజీగానే శ్లోక బాగానే చదివారు. థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళు దయచేసి మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ మాతాజీ. ఏ శ్లోకం నేను ఇప్పుడే ఓపెన్ చేస్తాను మాతాజీ. అవునా, ఓకే, వినండి మాతాజీ. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను, విన్నాక మీరు తర్వాత చదువురు కానీ. ఓకే, ఏ సబ్జెక్ట్ మాతాజీ? హరే కృష్ణ. 3.27 మాతాజీ, 3.27. ఓకేనా, అది అంతలోపల మీరు చదువుకోండి. తర్వాత వేరే వాళ్ళు అయిన తర్వాత నేను మీకు ఛాన్స్ ఇస్తాను. ఓకే ఓకే మాతాజీ. ఓకే, అంతలోపల తీసుకోండి. పార్వతి మాతాజీ, హరే కృష్ణ, ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ ఓకే, చదవండి.
ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాతాజీ సుబ్బారావు ప్రభు. సుబ్బారావు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ ప్రభుజీ. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. ఇంకొకసారి చెప్పండి ప్రభు. ప్రకృతే క్రియమానాని గుణై కర్ణాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. హరి బోల్ ప్రభుజీ, ఎక్సలెంట్. నెక్స్ట్ సీతా మహాలక్ష్మి మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రకృతి క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకారాయ మూఢాత్మ కర్తాహమతి మన్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరి హరి బోల్. అలాగే ఉండండి, హ్యాండ్ రైజ్ చేయండి, అనువాదం చదివిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్, ఎక్సలెంట్ గా చేశారు అందరూ. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు అలాగే ఉంచండి, నేను అనువాదము భాష్యం చదివిస్తాను. ఒక సెకండ్. కనిపిస్తుందా అండి అందరికి స్క్రీన్? కొంచెం మీరు జూమ్ చేసుకోవచ్చు. కనిపిస్తుందా? హరే కృష్ణ. కనిపిస్తుందా? మీరు జూమ్ చేసుకొని చదివేటప్పుడు నో ప్రాబ్లం, ఇది చూసి చదవచ్చు. ఇది మా ఫస్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? సిహెచ్ లక్ష్మీ మాతాజీ. మాతాజీ మీరు శ్లోక చదివి అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ప్రకృతి శ్లోక చదివి అనువాదం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. మాతాజీ హరే కృష్ణ. ఒక సెకండ్ మాతాజీ. అహంకార ప్రకృతి నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అది ఇంకొకరికి చదివిద్దాము. మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, మేబీ అక్కడ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. సీతామహాలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి మాతాజీ. నేను హరే కృష్ణ మాతాజీ చదువుతాం. అహంకార ప్రభావంచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి గుణ త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస్ ప్రభు అనువాదం చదవండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం అనువాదం చదవండి ప్రభుజీ. అనువాదం చదవండి, భాష్యం వేరే వాడితో చదివిస్తాను. అహంకార ప్రభావంచే మోహితుడైన జీవాత్మ వాస్తవంగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. హరి హరి బోల్ ప్రభుజీ. రుద్ర మాతాజీ మీరు భాష్యం చదవండి మాతాజీ. కృష్ణ హరే కృష్ణ మాతాజీ. కృష్ణ చైతన్యవంతుడు భౌతిక చైతన్యమునందున్న వ్యక్తి అను ఇరువురు ఒకే విధముగా కర్మనొసరించుచున్నట్లు ఒకే స్థితి అందున్నట్లును గోచరించును. కానీ వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేషమైన వ్యత్యాసము కనిపించును. భౌతిక భావన యందున్నవాడు అహంకారముచే సర్వమునకు తానే కర్తనని విశ్వసించును. దేహరచన పరపురుషుని పర్యవేక్షణము వర్తించు భౌతిక శక్తి చేతనే ఉత్పాదించబడినదని అతడెరుగడు. భౌతికవాది చివరకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలోనే ఉన్నాననేది భావమును కలిగియుండుడు.
కలిగి ఉండడు. అహంకారము గల మానవుడు తానే స్వతంత్రముగా వర్తించుచున్నానని భావించును. ఓకే అది మాతాజీ, అతని అజ్ఞానమునకు ఒక సెకండ్. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను మాతాజీ. మనీషా మాతాజీ కంటిన్యూ చేయగలరా? హరే కృష్ణ మాతాజీ. కంటిన్యూ చేయండి, లేదా ఫస్ట్ మాతాజీ నుంచి చదవండి. ఫస్ట్ నుంచి చదవాలా మాతాజీ? ఫస్ట్ నుంచి చదవండి. ఓకే మాతాజీ. కృష్ణ చైతన్యవంతుడు భౌతిక చైతన్యమునందున్న వ్యక్తి అను ఇరువురు ఒకే విధముగా కర్మ నొనరించి చుంటున్నట్లు ఒకే స్థితి ఉందన్నట్లు గోచరించును. కానీ వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేషమైన వ్యత్యాసము కనిపించును. భౌతిక భావన యుందన్నువాడు అహంకారముచే సర్వమునకు తానే కర్తనని విశ్వసించును. దేహరచన పరమ పురుషుని పర్యవేక్షమున వర్తించు భౌతిక శక్తి చేతనే ఉద్భవింపబడినది అతడెరుగడు. భౌతికవాది చివరకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలోనే ఉన్నాననేది జ్ఞానమును కలిగి ఉండుడు. అహంకారము గల మానవుడు తానే స్వతంత్రముగా వర్తించుచున్నానని భావించుచును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. అట్టి వాడు స్థూల భౌతిక మరియు సూక్ష్మ దేహములు రెండును భగవానుని ఆదేశానుసారమే ప్రకృతి చేత సృష్టింపబడినయనియు కనుకనే అతనికి దైహిక మానసిక కర్మలన్నీయు కృష్ణ చైతన్యమును కలిగి శ్రీకృష్ణ భగవానుని సేవ యందు నియుక్తముగా కావవలెననియు ఎరుగడు. అజ్ఞాని ఎంతో కాలముగా తన ఇంద్రియములను ఇంద్రియ భోగ కార్యములందే దుర్వినియోగపరిచి యున్నందున దేవాది దేవుడు ఋషికేశుడు లేక భౌతిక దేహమునందు గల ఇంద్రియములకు ప్రభువునని విస్మరించును. అట్టివాడు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును విస్మరింపజేయు అహంకారముచే తప్పక మోహితుడగును. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇద్దరికి థ్యాంక్ యూ మాతాజీ భాషను చదివినందుకు. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కి వెళ్దాము. ఒక సెకండ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. మంచిగా చక్కగా శ్లోకాలు చదివారు, చాలా హ్యాపీగా ఉంది, ఎక్సలెంట్ గా చదివారు. ఈ రోజు మనము దేని గురించి చదువుతున్నాము అంటే థర్డ్ చాప్టర్ లో 3.27 చదువుతున్నాము. థర్డ్ చాప్టర్ నేమ్ చెప్పగలరా ఎవరైనా? అంటే చాప్టర్ పేరు చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేయండి. సీతామహాలక్ష్మి మాతాజీ. కర్మయోగం అండి. వెరీ గుడ్ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. కర్మయోగము. సో ఇక్కడ మనము ఈ రోజు చదువుతున్నది శ్లోకం వచ్చేసి 3.27. ఇంతకన్నా ముందు శ్లోకాలే ఒకసారి మ్యూట్ లో ఉండండి అందరు చేసేసి. ఓకే, ఈ రోజు మనం ఏ శ్లోక చదువుతున్నాం అంటే 3.27. ప్రీవియస్ శ్లోకం మనకి మాతాజీ చెప్పారు కదా 21 అనమాట. ప్రీవియస్ శ్లోకం వచ్చేసి 3.21 లో మనకి ఎగ్జాంపుల్ కూడా అడిగారు, మాతాజీ క్వశ్చన్స్ కూడా అడిగారు. ఏంటనంటే ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో పెద్ద వ్యక్తులు దాన్ని ఫాలో అవుతూ ఉంటాము. సెట్ చేస్తారు, ఒక ట్రెండ్ అనేది సెట్ చేస్తారు, వాళ్ళని మనం ఫాలో అవుతాం అనేసి క్లియర్ గా మానస మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ప్రీవియస్ శ్లోకాల్లో. ఓకే, అది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏంటంటే 21st శ్లోకాలు అదంతా ఎక్స్ప్లెనేషన్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. అలాగే జనక మహారాజ్ది కూడా ఎక్స్ప్లెయిన్ తీసుకోవచ్చు మనం. అతను ఏం ట్రెండ్ సెట్ చేశారో దానికి తగ్గట్టుగా అంటే జనాలు కూడా అలా ఫాలో అవుతూ వచ్చారు అనేసి మనము అది కూడా ఎగ్జాంపుల్స్. అంటే చాలా మంది రాజులు ఉన్నారు అలా చేయబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారో అది చూసి జనాలు కూడా నేర్చుకుంటూ ఉంటారు అనేసి మనము ఎగ్జాంపుల్. అలాగే శ్రీల ప్రభుపాదది కూడా తీసుకోవచ్చు మనం. శ్రీల ప్రభుపాద ఏం చేసేవారు, మనం నార్మల్ గా ఏంటంటే అందరిలాగా కాదు కదా, మనం చూడలేదు ప్రభుజీని, అంటే ప్రభుపాదని మనం ఎవరూ చూడలేదు, అయినా ఇంతమంది తనని ఫాలో అవుతూ వస్తున్నాం. ఎస్ఆర్ను ఇంత ప్రభుజీ ఒక సెట్ చేసేసారు. అక్కడ హరినామ సంకీర్తన వేరే దేశంలో కూడా సెట్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రతి దేశంలో కూడా దీన్ని స్ప్రెడ్ అనేది చేశారనమాట. సో ఏంటనంటే మనకు అక్కడ నుంచి దాన్ని కూడా నేర్చుకోవచ్చు అనమాట. ప్రభుపాద నుంచి కూడా మనము నేర్చుకోవచ్చు. ఏంటనంటే అక్కడ ప్రభు ఏమేమి చెప్పారో అవన్నీ ఫాలో అవుతున్నాము. ఇప్పుడు అంతా కలిసింది కూడా తన దయ వల్లే అనమాట. సో హరి హరి బోల్, శ్రీల ప్రభుపాదికి జై. సో ఈ రోజు వచ్చేసి మనకి 3.27 శ్లోక ఇందాక మనం చెప్పినట్టయితే ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే అని చెప్తున్నారు అనమాట.
ప్రకృతి అంటే ఇక్కడ అర్జునుడికి క్వశ్చన్స్ అనేది రైజ్ అయ్యాయి కదా, ఏంటనంటే మనకి దీనికన్నా ముందు అంటే హరే కృష్ణ, ప్లీజ్ దయచేసి ఇట్లా ఉండండి. మనీషా మాతాజీ, మానస మాతాజీ కొంచెం చూసుకోండి. సో ఇక్కడ ఏంటంటే హరే కృష్ణ, ఓకే ప్లీజ్ కొంచెం మ్యూట్ లో ఉండండి, క్లాస్ డిస్టర్బ్ చేయకుండా అవ్వకుండా ఉంటుంది. సో అర్జునుడు క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు కదా, అడుగుతుంటే కృష్ణుడికి ఒకటి దాని తర్వాత ఒకటి అడుగుతూనే ఉంటారు కృష్ణుడిని అర్జునుడు. సో కర్మ గురించి ఇక్కడ అంతా చాప్టర్ మొత్తం కర్మయోగ గురించి ఉంటుంది, అంటే మన కర్తవ్యం ఎలా చేయాలి ఏంటి అనేది చాప్టర్ మొత్తం ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నాలెడ్జబుల్ పర్సన్, విద్వాన్ అండ్ అవిద్వాన్ గురించి ఈ శ్లోక మొత్తం ఉంటుంది అనమాట. అవిద్వాన్ గురించే మొత్తం శ్లోక ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. విద్వాన్ అంటే ఎవరు? నాలెడ్జబుల్ పర్సన్ అంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళు, అంటే జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు, ప్లస్ దేవుడి మీద భక్తి శ్రద్ధతో పెట్టి లీనమయ్యి ప్రతి దానికి కృష్ణుడే అనేసి వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళని విద్వాన్ అని అంటారు అనమాట. అలాగే అవిద్వాన్ అని అంటారు. అవిద్వాన్ అని అంటే ఏంటంటే కంప్లీట్ గా మెటీరియల్, అంటే ఇప్పుడు భౌతిక ప్రపంచంలో మొత్తం అటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉంటది అనమాట. అలాంటి వాళ్ళని అవిద్వాన్ అని అంటారు. అంటే వాళ్ళకి ఇది ఎంత తెలియదు, కృష్ణ మొత్తానికి తను సుప్రీం గాడ్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అనేసి వాళ్ళకి అర్థం కాదనమాట. సో ఏంటి వాళ్ళు ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను నా వల్ల అయింది, నేనే చేస్తున్నా, ఈ అహంకారంలో వాళ్ళు ఉండిపోతారు అనమాట. వాళ్ళని అవిజ్ఞాన్ అని అంటారు. ఇక్కడ 3.26 శ్లోక, అంటే దీనికన్నా ముందు శ్లోకాలో తీసుకుంటుంటే అక్కడ అర్జునుడు అడుగుతున్నారు అనమాట, ఏంటి ఈ నాలెడ్జ్ పర్సన్ ఎవరు, అంటే విద్వాన్ ఎవరు, విద్వాన్ ఎవరు, అంటే వాళ్ళ ఎలా ఉంటాయి, వాళ్ళ నేచర్ ఏంటి అనేసి కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయమనేసి 3.26 లో అడుగుతారు. ఆన్సర్ అనేది మనకి ఇందులో ఇస్తారనమాట. 3.27 లో కృష్ణుడు ఆన్సర్ అనేది చేస్తున్నారు. ఇక్కడ కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏం చెప్తున్నారు, అవిద్వాన్ గురించి విద్వాన్ గురించి ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఇస్తున్నారు. ఫస్ట్ ఈ శ్లోకాలో అవిద్వాన్ గురించి ఎక్కువగా వస్తుంది అనమాట. దీనికి కంటిన్యూవేషన్ నెక్స్ట్ శ్లోకాలు విద్వాన్ గురించి చెప్తారనమాట. ఇప్పుడు అవిద్వాన్ గురించి మనం తెలుసుకుందాం. అవిద్వాన్ అంటే ఎవరు? ఇగ్నోరెంట్ పర్సన్ అని అంటారు అనమాట. ఇగ్నోరెంట్ పర్సన్ అంటే ఏంటి? మెటీరియల్ డిజైర్, అంటే మెటీరియల్ డిజైర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, కోరికలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏది చేసినా కూడా, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పెట్టి, లేకపోతే మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము, ఏదైనా పని కానివ్వండి మనం చేస్తున్నామని అంటే, ఇలాంటి వాళ్ళకి అందులో కొంచెమైనా ఏంటంటే వాళ్ళకి కృష్ణ చేపిస్తున్నారు ఇదంతా అనేది వాళ్ళకు ఉండదన్నమాట. ఇది నేను చేశాను, నా వల్లే అయ్యింది, నేను బాగా చదువుకున్నా, నేను బాగా పవర్ఫుల్ పర్సన్, నా బిజినెస్ అందుకే నేను చేయగలుగుతున్నా, అహంకారం ఎక్కువ ఉంటదన్నమాట వాళ్ళకి. సో అలాంటి వాళ్ళని విమూఢాత్మ అని కూడా అంటారు, ఇగ్నోరెంట్ పర్సన్ అంటారు, అవిద్వాన్ అని అంటారు అనమాట. అంటే విద్వాన్ కి ఆపోజిట్ అవిద్వాన్. అవిద్వాన్ అంటే వీళ్ళకి ఎలా ఉంటది అంటే మొత్తానికి మెటీరియల్ డిజైర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, కోరికలు ఎక్కువ ఉంటాయి, అది సాధించుకోవాలనేసి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. తర్వాత అవి వదిలిపెట్టి వాళ్ళు ఉండలేరు అనమాట. నేనే గొప్ప, నా వల్లే అయ్యింది, నేనే ఇదంతా చేస్తున్నాను అనేసి వాళ్ళకి ఆ అహంకారంతో నిండిపోయి ఉంటారనమాట. సో కృష్ణుడిని అర్థం చేసుకునే ఛాన్సే వాళ్ళకి ఉండదు. మనకేంటనంటే ఇక్కడ విద్వాన్ అంటే ఏంటి, విద్వాన్ అంటే ఏంటి అని అంటే, వీళ్ళు ఏం చేస్తారు, విద్వాన్ అనేవాళ్ళు, ఒక్క సెకండ్, విద్వాన్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తానికి ఇప్పుడు మెటీరియల్ డిజైర్స్, ఈ ప్రొప్రైటర్షిప్ అంటే నేను ఓనర్ని, ఇది నాది, నేను సంపాదించుకుంది, నేను ఈ బిజినెస్ పెట్టాను, నేనే అంతా, ఇవన్నీ డిజైర్స్ నుంచి వాళ్ళు వదులుకొని వచ్చేసి ఉంటారు. సో దాటి ఉంటారనమాట, వాళ్ళని విద్వాన్ అనే అంటారనమాట. అలాగే వాళ్ళు ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ గా ఈ మెటీరియల్ డిజైర్స్ ఏమేమి ఉన్నాయో దానికి డిటాచ్డ్ గా ఉంటారు. ఏ బంధాల నుంచి కానివ్వండి, లేకపోతే మొత్తానికి ఈ ఆశలు కోరికలు ఇవన్నీ కొంచెం వాళ్ళు డిటాచ్ గా చేసుకోవాలి, అంటే దూరం ఉంటారనమాట. దూరం ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కృష్ణుడికి దగ్గర అవుతారు. అలాంటి వాళ్ళని ఏమంటారు, విజ్ఞాన అంటారా, సారీ విద్వాన్ అని అంటారు అనమాట. సో విద్వాన్ కి ఎలా ఉంటుందంటే జ్ఞానం ఎక్కువగా, నాలెడ్జ్ ఎక్కువగా సంపాదించుకుని ఉంటారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చేసి వాళ్ళకి కృష్ణ భక్తిలోనే ఉండిపోతారు. మొత్తం ఏంటంటే ఇది ఏది జరిగినా మనకి లైఫ్ లో మంచి జరిగినా చెడు జరిగినా ఇట్స్ ఓకే, మంచి జరిగితే ఏం ఆలోచిస్తుంటారు వాళ్ళు,
కృష్ణదయ ఉంది, మంచిగా అయ్యింది అనేసి ఆలోచిస్తారు. రెండిటికి బ్యాలెన్స్ గా చేసుకుంటూ ఉంటారు అనమాట. చెడు జరిగినా కూడా వాళ్ళు ఏం బాధపడరు. ఏంటంటే ఓకే, కృష్ణ ఇలా రాసి పెట్టాను, నా పూర్వజన్మ కర్మల్లో ఏముందేమో దానివల్ల మనము ఇలా సఫర్ అవుతున్నాం అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట. ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే కృష్ణుడి మీద ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తుంటారు అనమాట. కృష్ణ ఏది చేసినా మనకు మంచి జరిగినా కూడా కృష్ణ దయ వల్లే, చెడు జరిగినా కూడా కృష్ణ దయ వల్లే అనేసి వాళ్ళు అంటూ ఉంటారనమాట. సో సారీ, వాళ్ళు ఇలా అదే ఆలోచనలో ఉంటారు. ఇంకా కృష్ణుడి భక్తి మీదనే ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తుంటారు అనమాట. సో దీనివల్ల దీని కోసం వాళ్ళని ఏమంటారు, విద్వాన్ అని అంటారు అనమాట. సో విద్వాన్ అనేది వాళ్ళకి. దానికి ఇప్పుడు అవిద్వాన్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ మనం ఎలా కనిపెట్టాలి? ఇప్పుడు అంతా వింటున్నాము, ఓకే ఇదంతా ఓకే, అవిద్వాన్ గురించి విద్వాన్ గురించి అంతా వింటున్నాము. మనం ఎలా కనిపెట్టాలి? మరి విద్వాన్ ఎవరు అవిద్వాన్ ఎవరు అనేసి ఎలా కనిపెట్టాలి మనము? అయితే దానికి రెండిటికి ఆన్సర్ అనేది మనకి ఈ శ్లోకాలోనే, అంటే ఐ మీన్ ఫస్ట్ అవిద్వాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇందాక నేను చెప్పినట్టు విద్వాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృష్ణుడు. ఓకే, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేటప్పుడు ఏంటంటే, మళ్ళీ ఇంకొకసారి శ్లోక కరెక్ట్ గా మీరు ఒక్కసారి శ్రద్ధగా ప్రతి ఒక్క వర్డ్ కి మీరు మీనింగ్ అనేది తెలుసుకోవాలి. సో ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే అని చెప్పారు కదా. సో ఇందులో ఏంటి, ఈ శ్లోక ప్రతిరోజు మనం చేస్తూ ఉండాలి, అంటే మననం చేస్తూ ఉండాలి. సో ప్రతిరోజు ఈ శ్లోకాన్ని అనేది రిసైట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుందనంటే, మనం ఏ పొజిషన్ లో ఉన్నామో, మనం ఏంటి అంటే ఎక్కడి వరకు మనకి ఉంది ఈ ప్రపంచంలో, అంటే కృష్ణుడిని అర్థం చేసుకోవడంలో ఎంతవరకు ఉంది మనకి అనేది మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఇది చదివేయడం వల్ల ఏమవుతానంటే, మనలో ఉన్న అహంకారం స్లోగా తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఇది ప్రతి ఒక్కరూ డైలీ ఈ శ్లోకాన్ని అనేది రిసైట్ చేసుకోండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. ఓకే, కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు, అహంకార విమూఢాత్మ అని చెప్తున్నారు. అహంకార విమూఢాత్మ అని చెప్తున్నారు అనమాట. అంటే బివిల్డర్డ్, ఫాల్స్ ఈగో అంటే భ్రమలో ఉన్నవాళ్ళు, అహంకారంలో ఉన్నవాళ్ళు ఏంటి, కర్తాహం అంటే అతను ఏం థింక్ చేస్తాడు, కర్తాహం ఇతి మన్యతే. ఇతి మన్యతే అంటే ఏంటి, అతను ఏం ఆలోచిస్తాడని అంటే ఏంటి, నేనే అన్ని చేస్తున్నాను, ఏ యాక్టివిటీ చేసినా నా వల్లే, ఏదున్నా అతనికి కృష్ణది ఉండనే ఉండదన్నమాట. అతను ఏం ఆలోచిస్తుంటాడు, అవిద్వాన్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఓకే, అతను ఏం ఆలోచిస్తుంటాడంటే, ప్రతిదానికి కర్తాహం ఇతి మన్యతే అన్నారు. నేనే కర్తాహం, నేనే, నా వల్లే, నేనే చేసుకుంటున్నా, నేను అనే అహంకారం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. నేనే అంత చేసేది, డోర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ అని అంటారు ఇంగ్లీష్ లో. ఏంటంటే యాక్చువల్ గా ఏంటి, మరి అతనే అన్ని చేస్తారా, అతని వల్లనే అవుతుందా అన్ని, చెప్పండి, అతని వల్లే అవుతుందా? కొంచెం ఇంతనే అర్థం చేసుకున్న వాళ్ళు ఏంటంటే మనకి ఏం చెప్తామో లేదు. ఎందుకనంటే కృష్ణుడిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కృష్ణుడు చేపిస్తేనే కదా మనకు అయ్యేది. అతనికి ఆ జ్ఞానం అనేది అవిజ్ఞానానికి, అంటే అవిద్వానికి, ఇగ్నోరెంట్ పర్సన్ అని అంటారు. అతనికి ఆ జ్ఞానం అనేది ఉండదన్నమాట. దాని నుంచి మొత్తానికి మర్చిపోయి ఉంటాడు అన్ని. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, అది ఎక్కడికి వెళ్ళాలి, మనం వచ్చిన పర్పస్ ఏంటి, అవన్నీ మర్చిపోయి మొత్తానికి నేను అనే ఒక ఎన్నో జన్మల నుంచి వచ్చినా కూడా ఈ ఒక్క రీజన్ వల్లే మనము ఈ జన్మ ఇందులో బర్త్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో మునిగి తేలుతూ వస్తూ ఉన్నాం అనమాట మనం. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇంతగా తెలుసుకున్నా కూడా మళ్ళీ అక్కడ ఆ అహంకారం ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ ఇక్కడికే పుట్టి మళ్ళీ వస్తుంటాం. ఇలా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటారా, నేనే అన్ని అనేసి ఎప్పుడు చెప్తాడో, క్రియమాణాని గుణై, ప్రకృతి క్రియమాణాని గుణై అని చెప్పారు కదా. క్రియమాణాని సర్వశః కర్మాణి కర్మాణి సర్వశః అని చెప్తున్నారు. ఆల్ యాక్టివిటీస్, ప్రతి ఒక్క ఏ పని చేసినా ఇది నా వల్లే. చాలా మంది మనం కూడా చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం, మన రిలేటివ్స్ లో కానివ్వండి, మన ఫ్రెండ్స్ లో కానివ్వండి, ఇలాంటి వాళ్ళు చాలా ఉంటది. ఏంటి, నేను కష్టపడ్డాను, నేను చదువుకున్నా, నేను మంచిగా ఒక పొజిషన్ కి నా కష్టం మీద నేను వచ్చాను అనే మెంటాలిటీ చాలా మందికి ఉంటుంది. మన చుట్టుపక్కల చూసే దాంట్లో మనకి ఇది క్లియర్ గా అర్థం అవుతూ ఉంటుంది. ఎక్కడో ఇప్పుడు చూడండి, ఎక్కడైనా మీరు అపార్ట్మెంట్ లో ఉండండి, ఎదురింటి వాళ్ళు వచ్చు, పక్కింటి వాళ్ళు అవ్వచ్చు,
ఇలా మన లైఫ్ లో ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు అంటే ఇప్పుడు అది వాళ్ళకి అర్థం కాదు. ఏంటనంటే నా వల్లే అనే ఒక ఇది వాళ్ళ భ్రమలో ఉండిపోతారనమాట. ప్రకృతి గుణైహి అని చెప్పారు కదా. ప్రకృతి గుణైహి అంటే ఏంటి అని అంటే 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అంటారు. 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అని అంటే ఇక్కడ ఇగ్నోరెంట్ పర్సన్ కి అతనేమనుకుంటాడు, ఏం లేదు అన్ని నేనే చేసేస్తున్నా, నా వల్లే అన్ని. ఇదే ఒక ఫాల్స్ ఈగోలో, ఈ భ్రమలోనే ఉండిపోతాడు అనమాట. దీని గురించి కొంచెం చిన్నగా ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ కొంచెం నేర్చుకుందాం అనమాట. ఇందులో ఏంటంటే 3 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. 3 ఇంపార్టెంట్ ఎంటిటీస్ అని చెప్తారనమాట. ఇక్కడ క్లియర్ గా మనకి కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జీవాత్మ, గుర్తుపెట్టుకోండి, బాగా క్లియర్ గా అర్థం చేసుకోండి. జీవాత్మ, పరమాత్మ అండ్ ప్రకృతి. ఓకే, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి. ఓకే, ఇవి రాసుకోండి క్లియర్ గా, చాలా ఇంపార్టెంట్ మనకి లైఫ్ లో. జీవాత్మ అంటే ఏంటి? జీవాత్మ ఏంటంటే ఇప్పుడు మనలో ఉన్న మనమందరూ జీవాత్మస్ ఏంటంటే కోరికలు అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. చాలా కోరికలు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ఎక్కువగా సాటిస్ఫాక్షన్ ఉండదు, మనకి ఏదున్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా కొంచెం ఎక్కువగా కావాలనేసి కోరుకుంటూ ఉంటారనమాట. ఒక జాబే అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఇల్లు, కారు, ఏదన్నా అనుకోండి. మీరు ఏదన్నా ఉన్న దాంట్లో సర్దుకుంటారా? లేదు. ఎంతగా డిజైర్స్ ఉంటాయంటే, కోరికలు ఎంతగా ఉంటాయంటే చాలా విపరీతమైన, ఒక్కటి అయిన తర్వాత మళ్ళీ అక్కడికి స్టాప్ అవ్వరు, మళ్ళీ ఇంకొక కోరిక అనేది పెరుగుతుంది మనమందరికి. అంటే జీవాత్మ అని అంటారు మమ్మల్ని అందరినీ. ఓకే, జీవాత్మ. పరమాత్మ అంటే మనలో ఉన్న పరమాత్మ. పరమాత్మ ఏం చేస్తారంటే మనకి శాంక్షన్ అనేది చేస్తారంట. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్తాం కదా మనం. సూపర్ సోల్ అన్నమాట పరమాత్మ. సూపర్ సోల్, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్తారు పరమాత్మ. అక్కడ పరమాత్మ ఉంటారు మనలో. ఓకే, మనమేమో జీవాత్మ, పరమాత్మ అండ్ ప్రకృతి. వీటి నుంచే ఈ ట్రయాంగల్ షేప్ గుర్తుపెట్టుకోవాలి మనమంతా. ఏంటంటే జీవాత్మ నుంచి డిజైర్స్ అని కోరుకుంటారు ఇక్కడ జీవాత్మ, పరమాత్మ ఇక్కడ శాంక్షన్ చేస్తారు, మన పిల్లలే కదా అనేసి. ప్రకృతి వచ్చేసి దానికి ఇంప్లిమెంట్ చేయడానికి సహకరిస్తుంది అనమాట, మేనిఫెస్ట్ చేసేస్తుంది అనమాట మనం చేయడానికి. సో ఇక్కడ ఎక్కువగా కోరికలు ఉండడం వల్ల జీవాత్మకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఫ్యామిలీలో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫాదర్ ఉంటారు, పిల్లలు ఎంతగా చెడుగా ఏదో వద్దు వద్దు అన్నా కూడా ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అంటూ ఉంటారు. ఆశకి లిమిట్ అనేది ఉండదు. అప్పుడు ఫాదర్ ఏం చేస్తారు, ఎంతగా సర్దు చెప్పడానికి ట్రై చేస్తారు. ఆ ట్రై చేసేటప్పుడు ఫాదర్ ట్రై చేసినా కూడా ఆ పిల్లోడు ఇంకా కొంచెం మానం చేస్తాడు. అంటే ఏమంటారు, కొంచెం ఇంకా ఎక్కువగా కావాలనేసి కొంచెం గోల చేసేసి, ఎలా అయినా సరే నాకు కావాల్సిందే అనేసి ఏడ్చుకునో ఏదో ఒకటి చేసి మొత్తానికి సాధించుకోవాలి, అది కావాలి, ఇప్పించుకోవాలి అనేసి ఒకటి ఉంటుంది మెంటాలిటీ పిల్లలకి. సో అలా అప్పుడు ఫాదర్ ఏం చేస్తారు, వాళ్ళని దూరం పెట్టేసి కొట్టడం, తిట్టడం, కొంచెం అయినాక కూడా మళ్ళీ పిల్లలు ఏం చెప్పడం వరకు వెళ్ళరు. తర్వాత కొంచెం వాళ్ళకి ఏది కోరికలు ఉన్నాయో అది నెరవేరించడానికి, అది కొంచెం తప్పు ఉన్నా తెలుసు ఫాదర్ కి. అప్పుడు ఏం చేస్తారు, ఫాదర్ వచ్చేసి ఓకే పిల్లోడు కదా అడుగుతున్నాడు అనేసి మళ్ళీ వాళ్ళు కొంచెం మెల్ట్ అయిపోయి, అంటే కరిగిపోయి వాళ్ళు కొంచెం వాళ్ళ ఆశ అనేది నెరవేర్చడానికి ట్రై చేస్తుంటారు కదా. అలాంటి కొంచెం ఎగ్జాంపుల్ తీసుకుంటా. అంటే ఇప్పుడు మామూలుగా భౌతిక ప్రపంచంలో మనం ఇలా ఉంటే, ఇంకా హోల్ యూనివర్స్ కి, భూమండలానికి అన్ని ప్రతిదీ మనము వచ్చింది కృష్ణుడి నుంచే కదా. సో కృష్ణుడు ఇంత మందికి ఫాదర్ కదా, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటే సూపర్ సోల్ కదా కృష్ణుడు. అప్పుడు కృష్ణుడికి మన అందరి మీద ఎంత ప్రేమ ఉండాలండి కదా. చాలా ప్రేమ కృష్ణుడికి మనం అందరి మీద, చాలా చాలా ప్రేమ. ఏంటంటే ట్రై చేస్తారు, ఇది కాదు, ఇది వద్దు, ఇది తప్పు, ఇది వద్దు అనేసి మన లోపల ఉన్న పరమాత్మ లోపల చెప్తూ ఉంటుంది, హింట్ ఇస్తూ ఉంటుంది. అయినా కూడా మనకి కోరికలు తగ్గవన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామనంటే, ఓకే కృష్ణుడు ఏం చేస్తారు అని అంటే, ఓకే సరే ఇంకా ఎలాగో ఇంతగా అడుగుతున్నారు కదా నా పిల్లలే కదా, సరేలే ఎంజాయ్ చేసి రాని అనేసి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి వస్తాము. అంటే ఫాదర్ ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చానంటే, ఇక్కడ భౌతిక ప్రపంచంలో పేరెంట్స్ అలా ఉంటే, ఇప్పుడు మనము ఈ స్పిరిచువల్ లో మనకి ఫాదర్ ప్రతి ఒక్కరు మనం వచ్చింది కృష్ణుడి నుంచే కదా. కృష్ణుడికి కూడా ఉంటుంది మన మీద చాలా ప్రేమ, అంత అంశం కదా మనం కూడా కృష్ణుడి నుంచి. కృష్ణుడు ఏం చేస్తారు, ఓకే మరి ఇంకా ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఇంకా కృష్ణుడు ఏం చేయలేరు, వాళ్ళ పాపానికి వాళ్ళ కర్మాన్ని బట్టి, అంటే దాన్ని బట్టి శాంక్షన్ అనేది చేస్తుంటారు అనమాట. మనకి కోరికలు, డిజైర్స్ నెరవేరించుకోవడానికి మళ్ళీ ప్రపంచంలో పుట్టి అక్కడ శాంక్షన్ చేస్తారు ఓకే అని.
ఆ శాంక్షన్ ఎలా చేస్తారు? అన్నిటికీ ఓకే అని చెప్పలేరు కదా కృష్ణ. అప్పుడు ఏం చేస్తారనంటే మనం చేసిన ఎన్నో జన్మల నుంచి యోని నుంచి మనం పుడుతూ చేస్తూ వస్తూనే ఉన్నాం. ఏదైనా జంతువుగా పుట్టామో మనుషులుగా పుట్టామో ఎన్నో జన్మలు తీసేసుకొని 84 లక్షలు ఇది కదా మనకి 84 lakhs స్పీసీస్ గా పుట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదా మనము. అక్కడ ఏం కర్మలు చేసామో ఏ పాపాలు పుణ్యాలు ఇవన్నీ లిస్ట్ ప్రతిదీ కృష్ణుడి దగ్గర ఉంటుంది. దాన్ని బట్టి కృష్ణుడు మనకి ఇక్కడ అనుభవించడానికి ఇస్తూ ఉంటారు అనమాట. దానికి తగ్గట్టుగా ఓకే సరే నువ్వు ఇలా పుణ్యం చేసావు, ఓకే ఇది అనుభవించు, ఇలా శాంక్షన్ చేస్తారనమాట. ఆ శాంక్షన్ చేసిన దానికి ఎవరు ఫస్ట్ డిజైర్ చేసేది ఎవరు? జీవాత్మ. తర్వాత పరమాత్మ శాంక్షన్ అనేది చేస్తారు కృష్ణుడు. తర్వాత మెటీరియల్ అంటే ప్రకృతి. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, ఇది ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ పరమాత్మ శాంక్షన్ చేసిన తర్వాత ఎవరు దాన్ని మనకి ఇక్కడ నెరవేర్చడానికి సహకరిస్తారు అంటే ప్రకృతి. ఓకే, ప్రకృతి ఏం చేస్తుంది అనమాట ఏంటనంటే మెటీరియల్ డిజైర్స్ మనకి ఏమేం కోరికలు ఉంటాయో వాటికి దారి అనేది చూపిస్తున్నాం. దయచేసి మూట్లో ఉండండి. హరే కృష్ణ. సో ప్రకృతి అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంటది అనమాట. అంటే కర్మను బట్టి హెల్ప్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం అది కొంచెం ఫిల్టర్ చేస్తారు అక్కడ మన బ్యాడ్ కర్మాస్ ఏంటి. మనిష మాతాజీ కొంచెం చూసుకోండి దయచేసి. ఓకే, ప్రకృతి ఏంటనంటే మనకి సహకరిస్తుంది. అంటే అక్కడికి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి అంటే ఈ కోరికల వైపు మనల్ని తీసుకెళ్ళడానికి మేనిఫెస్ట్ చేసి ప్రకృతి మనం మళ్ళీ ఆ దారిలో తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇంకొకటి ఏంటంటే ఆ ప్రకృతి నుంచి ఇప్పుడు ప్రకృతి ఏంటంటే ఫస్ట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి. ఓకే, ఈ జీవాత్మలో డిజైర్ చేయడము, ప్రకృతి ఏమో పరమాత్మ ఏమో శాంక్షన్ చేస్తారు మన పాప పుణ్యాలు బట్టి శాంక్షన్ చేస్తారు. ప్రకృతి ఏమో దానికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటది అనమాట. అంటే ఆ కోరికల వైపు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకుందాం. ఎవరైనా ఒక పర్సన్ కి సిగరెట్ అలవాటు చేసుకోవాలని ఉంటుంది అనుకోండి. ఇంటాక్సికేషన్ పిచ్చి ఉండొచ్చు. అతను అనుకుంటాడు నేను సిగరెట్ స్మోక్ చేయాలి. ఆ కోరిక మనిషి అన్న తర్వాత అతనికి అలాంటి బ్యాడ్ అంటే అతనిలో ఉన్న పాపపుణ్యాల్లో ఈ బ్యాడ్ కర్మాస్ ఏమున్నాయో కొంచెం వీటికి ప్రోత్సహిస్తూ ఉంటది అనమాట. అలా ఆ డిజైర్ వల్ల ఆ బ్యాడ్ కోరిక వల్ల మరి ఇంకా తప్పదు వద్దు అని చెప్పినా కూడా, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా ఇందాక ఫాదర్ది, అలాగే ఇప్పుడు కృష్ణ కూడా వద్దని చెప్పాక కూడా మళ్ళీ మనం ఇది కోరుకుంటే సరే మరి ఇంకేం చేస్తారు? పేరెంట్స్ ఏం చేస్తారు? ఆ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు అనుకుందాం. అతను సిగరెట్ అలవాటు లేదు, అలవాటు చేసుకున్నాడు, చైన్ స్మోకర్ లాగా అయిపోయాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. చైన్ స్మోకర్ లాగా అయిపోయాడు అతను. చైన్ స్మోకర్ ఏం చేస్తుంటారు? 100 అని ఎగ్జాంపుల్ తీసుకుందాం. 100 సిగరెట్స్ చేస్తూ ఉంటాడు. అలా చేసేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నారు పేరెంట్స్. అప్పుడు పేరెంట్స్ పట్టుకున్న తర్వాత అతనికి ఎంతగా సమజాయించి చెప్పినా కూడా అతనికి బుర్రకి ఎక్కదనమాట. ఎందుకనంటే దానికి అలవాటు పడిపోయి ఉంటాడు, అటాచ్ అయిపోయి ఉంటుంది. అది తాగితేనే నేను మంచిగా అవుతాను, లేకపోతే నాకు అవ్వదు అనే ఒక స్టేజ్ కి అతను ఎదిగిపోయి ఉంటాడు. అప్పుడు ఎంత పేరెంట్స్ చెప్పినా కూడా అతను వినడు. అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు? ఇలాంటి కండిషన్ లో పేరెంట్స్ ఇంకా అతను ఏడుస్తాడు. ఏది నాకు ఇల్లు లేదు, నేను దీంతో అంటే ఇది లేకుండా నేను ఉండలేను, అది ఇది అనేసి అలా చెప్తాడు అనమాట. ఇలాగే మనం కూడా ఏంటి చేసామో ఎన్నో జన్మల నుంచి కోరికలు పెట్టుకొని పుట్టి వచ్చి మన కృష్ణ వద్దు అది కాదు అన్నా కూడా ఏడ్చో ఏదో ఒకటి చేసి మళ్ళీ ఇక్కడ పడ్డాం అనమాట. సో నెరవేరించుకోవడానికి ఆశలతోనే మనము ఇక్కడ పుట్టడం అనేది జరుగుతుంది. ఆశలు లేకుండానే మనకి ముక్తి దొరికేది. దాని నుంచి బియాండ్ దానికి వెళ్ళాలని అంటేనే మనకి ముక్తి దొరుకుతుంది. అది ఇవన్నీ మనకి లేదు కదా. ఇటేంటి అది కావాలి ఇది కావాలి కోరుకున్నాం. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు? ఇక్కడ నా సిగరెట్ లేదు నేను మానేయలేను, అలా ఇలా ఫుల్ అడిక్షన్ అనేది అయిపోయింది అనమాట ఇంటాక్సికేషన్ కి. సో అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారో అతన్ని మళ్ళీ దూరం చేసుకోలేరు కదా, వాళ్ళ పిల్లలే కాబట్టి అతన్ని ఏం దూరం చేసుకోలేరు. సో ఒక కండిషన్ కి వస్తారనమాట. ఓకే, ఇప్పుడు అయితే నాన్న 100 అయితే చేస్తున్నావు, నీ హెల్త్ పాడవుతుంది, లేదు అట్లీస్ట్ నువ్వు 50కి రా, స్లోగా మానేయడానికి ట్రై చేయనేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఏమవుతుందని అంటే అతను స్లోగా రావడానికి ట్రై చేస్తాడు. స్లోగా హరే కృష్ణ.
హరే కృష్ణ. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఏంటంటే అతను మానుకోవడానికి ట్రై చేసినా కూడా ఒక పిచ్చి కోరికల వల్ల మానలేకపోతాడు అనమాట. సో అది ఒక పేరెంట్ ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకున్నాం. అలాగే దీన్ని తీసుకున్నంటే కృష్ణ ఎంతగా ఎటర్నల్ పేరెంట్ కదా మనకి. వీళ్ళు మెటీరియల్ లోనే మనకి ఇలా ఉంటే, ఈ పేరెంట్సే మనకి ఇలా ఉంటే అంటే ఎన్నో జన్మల నుంచి ఎవరు ఏ జన్మల్లో ఎవరు పేరెంట్స్ మనకి తెలీదు. కృష్ణ మనకి ఏంటనంటే ఎప్పటి నుంచో ఫాదర్ మనకి అక్కడి నుంచే మనం వచ్చిన వాళ్ళం. సో అతని మాట వినకుండా వచ్చి ఇక్కడ పడ్డాము. సో అప్పుడు అట్లీస్ట్ మనం ఇక్కడ మన పరమాత్మని కొంచెం రియలైజ్ చేసేసుకొని ఆ భక్తిలో ముందుకెళ్ళడానికి అనేసి ట్రై చేస్తుండాలి. ఇంకా ప్రకృతి ఏం చేస్తుందని అంటే వాళ్ళని అక్కడి వరకు తీసుకెళ్తుంది. అతన్ని కొంచెం అంటే ఐ మీన్ ఆ అలవాట్లో ఇంకా ఏంటంటే హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ మెటీరియల్ డిజైర్ కి హెల్ప్ చేసేసి అక్కడ దాకా తీసుకెళ్ళిపోయిన తర్వాత అతని ఆశలు ఏమున్నాయో అవి నెరవేర్చుకుని అట్లీస్ట్ కొంచెం రియలైజ్ అయిపోయి ముందుకెళ్ళడానికన్నా ట్రై చేయాలి. అది ఆపేసుకొని అది ఆపడు. సో ఇది ఆపాలని అంటే మనం ఏం చేయాలి అంటే ఒక్క సెకండ్. ఇది ఆపాలని అంటే కొంచెం కొద్ది రోజుల తర్వాత మనము కొంచెం స్లోగా మానడానికి. ఇప్పుడు పేరెంట్స్ అడిగారు కదా, ఏదైనా రీసౌండ్ వస్తుందా అండి? హరే కృష్ణ. బానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఏంటనంటే ఇది మానాలని అంటే టైం పడుతుంది. ఈ డిజైర్స్ అన్ని వదలాలి. డిజైర్స్ అన్ని వదిలితేనే మనము ఒక కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ఉంటుంది. మనకి కోరికలు ఉంటే కృష్ణుని అస్సలు అర్థం చేసుకోలేము అనమాట. ఎందుకనంటే ఆ భ్రమలోనే ఉండిపోతాం. నాది, ఇది నేను, నా వల్ల, ఇలాంటి వాటికే ఉండిపోతాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ డిజైర్ ఉండడం వల్ల పరమాత్మ శాంక్షన్ చేయడము, శాంక్షన్ చేసిన తర్వాత ప్రకృతి 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అని చెప్తారు. 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అంటే ఏంటి అనంటే సత్వగుణ, రజస్ గుణ, తమస గుణ. ఇవి మనకు తెలుసు కదా ఆల్రెడీ. సత్వగుణ అంటే ఏంటంటే గుడ్నెస్ అన్నమాట. మంచిగా ఉండడం, మంచిగా సాత్వికంగా ఉండడం అన్నమాట. రజస్ గుణ అంటే ప్యాషన్, ఏదో ఒకటి కోరికలు పెట్టేసుకొని ఆ అంబిషన్ కి రీచ్ అవ్వాలి, అలాంటిది రాజస గుణ అన్నమాట. అలాగే తమస గుణం అంటే ఇగ్నోరెన్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా, ఈ తామస గుణం కిందికి వస్తుంది అనమాట. ఈ 3 మోడ్స్ ఆఫ్ నేచర్ నుంచే మనకు ఈ డిజైర్స్ అవన్నీ కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ, ఈ ప్రకృతి అంటే ఐ మీన్ ఒక మనిషికి ఇవన్నీ ఉంటేనే ఏదైనా సాధించుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట, సాధ్యం అవుతుంది అని చెప్తున్నారు. ఇది దీనికి రిలేటెడ్ గా మనకి కృష్ణ ఏం చెప్పారనంటే మోర్ డీటెయిల్ గా చెప్పారు. మనకి ఎక్కడ చెప్పారు? 18th చాప్టర్ లో 14th శ్లోక, 18.14th శ్లోకాలో కృష్ణుడు చాలా ఎక్స్ప్లెయిన్ అంటే కృష్ణుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు మనకి ఇక్కడ. భగవద్గీతలో స్టార్టింగ్ నుంచి మనకు అర్జునుడు అడగడము, తర్వాత మనం కర్మలు ఎలా చేయడము, తర్వాత ఇప్పుడు మనము చేసుకుంటే సన్యాస యోగం నేర్చుకున్నాము, తర్వాత కర్మయోగం నేర్చుకుంటున్నాము. ఇదంతా అయ్యాక లాస్ట్ లో కృష్ణుడు ఏం చేస్తారనంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. 18.14 లో డీటెయిల్ గా. మాతాజీ హరే కృష్ణ. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. ఇప్పటికే చాలా సార్లు మాతాజీ చెప్పారు. ఎందుకంటే క్లాస్ డిస్టర్బ్ అయితే కంటిన్యూ చేయడం కష్టం అవుతుంది. ప్లీజ్ ఎవరైనా మీ అన్మ్యూట్ లో ఉంటే మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మాతాజీ. ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆ కోరికల వల్ల ఇక్కడ ఒకటి చెప్పారు, 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్. ఇది చెప్పారు డిజైర్స్, సారీ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పారు. దాన్ని ఏంటంటే సత్వ, రజస్ అండ్ తమస్ గుణ. ఇది డిస్టర్బ్ చేయకుండా ఉంటే కొంచెం క్లియర్ గా మనము ఆ ఫ్లో లో వెళ్ళిపోవచ్చు. అందుకే దయచేసి మ్యూట్ లో ఉండండి అనేసి అన్ని సార్లు చెప్తాం అనమాట. ఓకే, 18th చాప్టర్ లో 14th శ్లోకాలో కృష్ణుడు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ గా ఇచ్చారనమాట. ఒకసారి ఫ్రీగా మీరు ఇంట్లో పనంతా అయ్యాక కొంచెం ఆ శ్లోకం మీద కూడా ఫోకస్ చేసుకోండి. ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 18th చాప్టర్ ఎలాగో తెలిసింది, మొత్తం కలిసి అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ ఏం చెప్తున్నారు కృష్ణుడు అని అంటే 5 ఎలిమెంట్స్. ఇప్పుడైతే 3 ఎంటిటీస్ చూసాం కదా, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి అనేసి చదువుకున్నాం. ఇప్పుడు ఇందాక తెలుసుకున్నాం. అక్కడ 5 ఎలిమెంట్స్ గురించి చెప్తారనమాట. 5 ఎలిమెంట్స్ లో ఏంటి అంటే
ఫస్ట్ అయితే ఈ మూడు పక్కన పెట్టండి, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి పక్కన పెట్టండి. ఇంకా 5 అది ఎలిమెంట్స్ ఎంటిటీస్ ఏంటి అని అంటే అధిష్టానం, ద బాడీ ఆఫ్ ద పర్ఫార్మర్. అంటే ఇప్పుడు మనమే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాడీ. ఓకే, బాడీ ఆఫ్ ద పర్ఫార్మర్ అంటే ఎవరు కార్యం నిర్వహిస్తున్నారో వాళ్ళది బాడీ. కర్త, డూవర్, ద వన్ హూ ఇస్ డిజైరింగ్ అంటే ఎవరు ఆశలు పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళని కర్త అని అంటారు. ఓకే, పృథక్ అని అంటారు. ఇంకొకటి వచ్చేసి కర్ణం, కర్ణం పృథక్ అని చెప్తారనమాట. కర్ణ పృథక్ విధం అని చెప్తున్నారు. అందులో ఏంటంటే ద సెన్సెస్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ సమ్ యాక్టివిటీ అని చెప్తారు. అంటే ఆ సెన్సెస్ ఇప్పుడు మనకి 5 సెన్సెస్ తెలుసు కదా, నాలుక కానీ, మోపుతో కానివ్వండి, చెవులతో కానివ్వండి, కళ్ళతో కానివ్వండి, 5 సెన్స్ ఆర్గన్స్ ఎలా ఉంటాయో వాటి గురించి అది చెప్పారనమాట. థర్డ్ ఏంటంటే కర్ణ పృథక్ విధం అనేసి చెప్పారు, అది థర్డ్ వన్. ఫోర్త్ వచ్చేసి వివిధాశ్చ అని చెప్పారన్నమాట. అంటే చాలా ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళకి అవ్వదు అనేసి ఇందాక చెప్పుకున్నాం కదా, అది ఫోర్త్ అన్నమాట. దైవం లాస్ట్ వచ్చేసి దైవం. ఆ దైవం వచ్చేసి శాంక్షనర్, ఎవరు? ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, సూపర్ సోల్ అని కూడా అనొచ్చు. ఎవరు? కృష్ణ పరమాత్మ. అది 5 దేని గురించి చెప్పారు. ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను వాటిని, ఒకసారి రాసుకునేటట్టయితే రాసుకోండి. అధిష్టాన, కర్త సెకండ్, అధిష్టాన ఫస్ట్ వన్, సెకండ్ వచ్చేసి కర్త, థర్డ్ వచ్చేసి కర్ణం, ఫోర్త్ వివిధాశ్చ, ఫిఫ్త్ వచ్చేసి దైవం. ఇది 18th చాప్టర్ లో మనకి 14 శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేశారనమాట. కృష్ణుడే ఎక్స్ప్లెయిన్ చేశారు సీరియస్ గా. అంటే ఇందులో పర్టికులర్ గా ఏంటంటే మెటీరియల్ నేచర్ గురించి ఎక్కువగా మాట్లాడాలన్నమాట. అందులో ఇలా డిజైర్స్ ఉంటాయి ఏంటి, ఆ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఏంటి, సత్వగుణ, రజస్ గుణ, తమస్ గుణ, వీటి గురించి కూడా వస్తుంది అందులో. ఇంకా ఆ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం అని అంటే అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ జ్యేష్ఠ దైవం చైవాత్ర పంచమం అని చెప్పారనమాట. ఇది ఎందుకు రిలేట్ చేశారు అంటే అక్కడ ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నామో దీనికి ఇన్ డెప్త్ గా 18th చాప్టర్ 14 శ్లోకాల్లో ఉంటుంది అనమాట. మీరు చదువుకోండి. అలాగే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద 3.27 ఏంటనంటే ఈ శ్లోకంలో మొత్తానికి మాట్లాడేది మొత్తం 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ గురించి, అలాగే విమూఢాత్మ వాటి గురించి ఎక్కువ, అహంకార విమూఢాత్మ దీని గురించే ఉంటది అనమాట మొత్తం ఈ 3.27 శ్లోకాలు. ఇక్కడ కృష్ణుడు 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ గురించి చెప్పారు. ఓకే, అధిష్టానము అని ఇందాక మెసేజ్ చేశారు మాతాజీ చాట్ బాక్స్ లో. ఏంటంటే ద బాడీ ఆఫ్ పర్ఫార్మర్, మనం ఏదైనా కార్యం చేయాలని అంటే దాని బాడీ ఆఫ్ పర్ఫార్మర్ అంటే బాడీ అని అనుకోండి, అది అధిష్టానం అని అంటే. ఓకేనా మాతాజీ? ఓకే, కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అని చెప్పారు. 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అని అంటే సత్వ, రజస్ అండ్ తమస్, ఈ 3 గుణాల నుంచే మనము కార్యాలు చేయబడుతుంటాం అనమాట. సో ఆ 18 చాప్టర్ లో కాన్సెప్ట్ తీసుకోవాలని అంటే ఏంటి, 5 ఎలిమెంట్స్ గురించి కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటనంటే మనం ఏం చేస్తున్నాము, సెన్స్ ఆర్గన్స్ కార్యక్రమాలు ఎలా చేస్తుంటాము ఏంటి అనేది ఉంటుంది. ఇవంతకి సహకారం అంటే పర్మిషన్ ఎవరు ఇస్తారు? కృష్ణ పరమాత్ముడు, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, దైవం అనేసి అక్కడ చదువుకున్నాము 18th లో ఇందాక నేను చెప్పిన శ్లోకాలు. సో ఇవన్నీ 5 ఎలిమెంట్స్ ప్లస్ ఈ 3 నేను చెప్పాను, జీవాత్మ, పరమాత్మ అండ్ ప్రకృతి, ఇవన్నీ ఉంటేనే ఆ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఏముంది అవన్నీ కలిపితేనే మనము ఏదైనా కార్యం చేయడానికి సాధ్యం అనేది తెలుసుకుంటున్నాం. బట్ ఎప్పుడు వీళ్ళు విమూఢాత్మ వాళ్ళకి ఇవన్నీ అర్థం కావన్నమాట. ఏంటంటే అహంకారంలో నిండిపోయి భ్రమలోనే ఉండిపోతారు వాళ్ళు. కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ఉండదన్నమాట, వాళ్ళు అర్థమే చేసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భ్రమలోనే ఉండి ఇక్కడ ఏం చెప్తారంటే వాళ్ళకి అహంకార విమూఢాత్మ అని చెప్తారు. అహంకార విమూఢాత్మ అంటే అహంకారంలో మునిగిపోయి నిండుగా మునిగిపోయి ఉంటారు. ఏంటంటే ఇప్పుడు ఏం లేదు, ఇంకా
ఎక్కడి నుంచి వచ్చాం, కృష్ణుడి నుంచి. ఆ ఫాల్స్ ఇగో కూడా ఉంటుంది వాళ్ళకి, ఏంటంటే లేని అహంకారం అనమాట. వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి చేయబడుతున్నా అంటే కృష్ణ పరమాత్మ నుంచే మనకి చేస్తున్నాం. అంటే తను ఏది ఆర్డర్ చేస్తే దాని వల్ల మనము ఇప్పుడు మెటీరియల్ ఎనర్జీ కూడా అంతే. కృష్ణుడు ఆర్డర్ చేసిన తర్వాతనే అది దాని వల్ల మనము ఇవన్నీ చేయగలుగుతున్నాము. ప్రకృతి మనకు సహకారం ఎక్కడి నుంచి చేస్తుంది? కృష్ణ పరమాత్ముడు వచ్చేసి మనకి శాంక్షన్ చేస్తేనే ప్రకృతి హెల్ప్ చేస్తోంది. ఆ ప్రకృతిలో ఏంటంటే మనం ఇవన్నీ చదువుకున్నాం కదా. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విమూఢ ఆత్మలు ఏం చేస్తారంటే, ఇగ్నోరెంట్ పర్సన్స్ ఏం చేస్తారంటే వీటిని అర్థం చేసుకోవడానికి అస్సలు ట్రై చేయరనమాట. ఇందాక మనం చెప్పినట్టు నాది నేను ఇదే భ్రమలో ఉండిపోతారు. సో అక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే, ఈ సెన్స్ ఆర్గాన్ అంటే భౌతిక కోరికలకి ఎక్కువగా మునిగిపోయి ఉంటారనమాట. ఓకే, అంటే నాకు డిజైర్స్ అనేది ఎక్కువగా పెట్టేసుకొని అది కావాలి, నేను నన్ను సాధించే తీరాలి, నాకు అదే కావాలి అంటే నా కోరికలు ఏమున్నాయో అది నెరవేర్చుకోవాలి, అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ అనేది. సాటిస్ఫాక్షన్ ఎక్కడొస్తుంది మనకి ఒరిజినల్ గా? కృష్ణ భక్తిలో వస్తుంది. మనం అర్థం చేసుకోగలగాలి. కృష్ణుడిని అర్థం చేసుకుంటేనే మనము ఎక్కడే వచ్చాము మళ్ళీ బ్యాక్ టు గాడ్ హెడ్ అక్కడికి వెళ్ళాలి. అప్పుడు అర్థం చేసుకున్నాక అవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు. సో ప్రాబ్లం ఎక్కడ అవుతుందని అంటే, మళ్ళీ పుట్టడము మళ్ళీ మరణించడం, ఇది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో ఖచ్చితంగా రావాల్సిందే ఇలాంటిది ఆశలు పెట్టుకుంటే. సో ఇవి చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనం. ఏంటంటే ఈ శ్లోక ప్రతి రోజు మనం నేర్చుకుంటూ ఉంటే, అట్లీస్ట్ చూస్తూ ఉంటే గనక ఈ సెన్స్ గ్రాటిఫికేషన్, మన భౌతికల కోరికలు ఏమున్నాయో వాటి గురించి కొంచెం కంట్రోల్ అనేది చేసుకుంటాము. స్లోగా కొంచెం భక్తిలో మనం ముందుకెళ్లే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అవి ఓవర్ పవర్ చేసేస్తాయి. లేకపోతే మనల్ని ఏంటంటే మా మైండ్ పని చేయదు, బుద్ధి ఏమి పని చేయదు. ఏంటంటే అవి కోరికల వైపు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా ప్రీవియస్ శ్లోకాస్ లో కూడా కొంచెం చూసాం, ఎక్కువగా కోరికలు ఉండడం వల్ల కూడా మనకి చాలా సఫర్ అనేది అవుతాం. అప్పుడే తాత్కాలికంగా మనము సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ ఉన్నా కూడా తర్వాత మనకి మళ్ళీ ఇంకొక కోరిక, మళ్ళీ ఇది ఎక్కువగా మనకి మన నాశనానికే అది పతనం అనమాట. అంటే అది దారి తీస్తుంది అనమాట మన నాశనానికి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి సెన్స్ గ్రాటిఫికేషన్ చేసుకోవాలంటే. భౌతిక ఇచ్చలు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. ఏది నెసెసిటో అది మాత్రమే మనము చేస్తుండాలన్నమాట. ఇక్కడ మెటీరియల్ ఎనర్జీ కూడా ఇంకేం చేయలేదు. ఎందుకంటే పరమాత్మ శాంక్షన్, పరమాత్మ పిల్లలు అడిగారు కదా అనేసి పరమాత్మ శాంక్షన్ చేస్తారు. ఆ డిజైర్ కోరికల్ని అది నెరవేర్చడానికి ప్రకృతి హెల్ప్ చేస్తుంది. ఎవరి ప్రాబ్లం ఇక్కడ? తప్పెవరిదే? మనదే. ఎందుకంటే కోరికల వల్ల మనము ఇలా ఇబ్బంది పెట్టేసే కృష్ణుడిని ఇలా అడిగి మళ్ళీ ఇక్కడ రావడం, మళ్ళీ ఇది కోరిక అట్లీస్ట్ ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చాక నెరవేర్చేసుకొని అట్లీస్ట్ దానికి మళ్ళీ దాన్ని దాటిన తర్వాత భక్తిలో వెళ్తామా? అది కూడా ఉండదు. ఏంటనంటే ఇప్పుడు ఇక్కడ దేవుడి దయ వల్ల మీరు అందరూ ఏంటంటే కృష్ణ మర్సి వల్ల ఇక్కడ జాయిన్ అవుతున్నారు, ఇవన్నీ నేర్చుకుంటున్నారు. ఇవి లేని వాళ్ళకి ఇవన్నీ ఏం అర్థం కావు. ఇంకా ఆ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ వాళ్ళకి తిరుగుతూనే ఉంటది. ఎందుకంటే వాళ్ళ కర్మ బట్టి ఇప్పుడు మనం ఏమేం కర్మలు చేస్తున్నామో, మంచి కర్మలు, బ్యాడ్ కర్మస్ అండ్ గుడ్ కర్మస్ ఏం చేస్తున్నామో దాన్ని బట్టి, పుణ్యాలు ఏం చేస్తున్నామో దాన్ని బట్టి మనము నెక్స్ట్ లైఫ్ కి డిజైన్ చేసుకుంటున్నాం అనమాట. మనం ఇక్కడ ఏంటనంటే వచ్చే జన్మలో నేను ఓకే మనం మనిషిగా పుట్టొచ్చు, లేకపోతే ముక్తియే పొందొచ్చు, మనం చెప్పలేము. ఎందుకంటే ప్రీవియస్ గా అక్కడ మనకి ఎన్ని పుణ్యం చేసుకున్నామో, ఎన్ని కర్మం చేసుకున్నామో అది అనుభవించడం తప్పదు. ఖచ్చితంగా ఆ కర్మాన్ని ఇక్కడ అనుభవించే మనము అవన్నీ చేసుకున్న తర్వాతనే మనము ముందుకెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో ముక్తి పొందాలి అని అంటే ఇలాంటి డిజైర్స్ ని మనము వదులుకోవాలి. ఇలాంటి డిజైర్స్ ఉండడం వల్ల జ్ఞానం అనేది రాదు. ఏది చెప్పినా వాళ్ళు, ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇలాంటి వాళ్ళని అహంకార విమూఢాత్మ అని అంటారు. అంటే కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు, నేను ఎంత చెప్తున్నా కూడా, ఏది ఉన్నా కూడా ఆ డిజైర్స్ వల్ల ఇక్కడికి వచ్చి పడి మళ్ళీ ఇదే దాంట్లోనే వాళ్ళు మునిగి తేలుతూ ఉంటే నేను కృష్ణుడు కూడా ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఒక పేరెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇందాక. పేరెంట్ ఏం చేస్తారు? పేరెంట్ కూడా ఏం చేయలేరు, పిల్లలు వదులుకోలేరు కదా. సేమ్ ఎగ్జాంపుల్ మనం కృష్ణుడు ఒక అంత యూనివర్స్ కి, బ్రహ్మాండానికే ఫాదర్. అక్కడి నుంచి వచ్చాం, ఇంతగా అడుగుతుంటే ఇంకా ఓకే నువ్వు వద్దు, సఫర్ అవ్వద్దు, నా దగ్గరికి వచ్చేసాయి, భక్తి సేవ చేసుకొని నా దగ్గరికి వచ్చేసాయి అన్నా కూడా మేము అది వినకుండా మా కోరికలు నెరవేర్చుకోవాలనేసి ఇక్కడికి వచ్చి పడి మళ్ళీ
మళ్ళీ సైకిల్లో వద్దు, మీరు తొందరగా క్లియర్ చేసుకొని అంతా వెయిట్ చేస్తుంటారనమాట కృష్ణుడు. ఎప్పుడెప్పుడు మనం వెళ్తామో మళ్ళీ మా ధామానికి అనేసి. ఎక్కడ మాది గోలోకం. అది అక్కడికి రీచ్ అవ్వాలనంటే ఇవన్నిటికీ కొంచెం దూరం అయ్యి కృష్ణ భక్తిలో ఉండి మనం ముందుకెళ్ళడానికి ట్రై అనేది చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు కృష్ణుడికి సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇవంతా మనకి ఈ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ మెటీరియల్ నేచర్ నుంచి తెలుసుకోవాలి. ఈ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ నుంచి ఇది రాసుకోండి. సత్వ, తరజస్ అండ్ తమస్ మీకు ఆల్రెడీ తెలిసిందే. దీని వల్లే మనకు నెరవేరుస్తుంటాయి అనమాట. అంటే కోరికలు, ఆశలు ఇవన్నీ దాని వల్లే పుడుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే ఇవన్నీ ఎవరు సూపర్విజన్ లో అవుతుంది? మనం ఏది కార్యక్రమాలు చేస్తున్నా, ఏది చిన్న పనున్నా ప్రతి దానికి కృష్ణుడికి తెలుసు అనమాట. చిన్న చిన్న విషయాల నుంచి కూడా కృష్ణుడికి తెలుసు. మనం ఏది చేసినా కృష్ణుడి దగ్గర దాచేది ఏముండదు. వై? బికాస్ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, సూపర్ సోల్ అని చెప్తున్నాం కృష్ణుడిని ఇక్కడ. మయా దక్షేణ ప్రకృతి సూయతే సా చరాచరం అనేసి ఇక్కడ మనకు కృష్ణుడు చెప్పారు క్లియర్ గా. ఏంటంటే మయా దక్షిణ ప్రకృతి సూయతే సా చరాచరం అని అన్నారు. అంటే నా వల్లే ప్రతిదీ. ఇది ఎక్కడొస్తుంది? శ్లోక 9.10 లో వస్తుంది అనమాట. ఈ శ్లోకాలో క్లియర్ గా ప్రకృతి గురించి అంటే మెటీరియల్ నేచర్ గురించి, ఓ సన్ ఆఫ్ కుంతి అంటే కుంతి పుత్రుడా, ఇలా అంటే ఏది అండర్ మై డైరెక్షన్. ఇక్కడ శ్లోకలో ఎంత చెప్తున్నారు క్లియర్ గా. వీళ్ళకి అర్థం కావట్లేదు, అయినా కూడా మూఢాత్మలకి అర్థం కావడం లేదు. కృష్ణ స్వయంగా చెప్తున్నారు 9.10 లో. ఏం చెప్తున్నారు? భగవద్గీత 9.10 లో ఓం అంటే మెటీరియల్ నా నుంచే ప్రతిదీ. సన్ ఆఫ్ కుంతి అని అంటే ఎవరు? అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండర్ మై డైరెక్షన్ అంటే ఈ మెటీరియల్ ఏ కార్యక్రమాలు చేసినా ఏది ఉన్నా కూడా మన చేతిలో ఏం లేదు. అక్కడ ఎలా నడిపిస్తుంటే అలాగే మనము నడుచుకుంటాం అనమాట. అంటే కృష్ణుడి సూపర్విజన్ లోనే జరుగుతుంది, నా డైరెక్షన్ లోనే ఇవన్నీ జరిగేది అర్జున అనేసి చెప్తున్నారు. అంటే ప్రతిదీ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఆల్ అంటే మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ థింగ్స్. అంటే ఏదున్నా మనకి జీవం ఉన్నవి లేనివి అన్ని తీసుకున్నా కూడా నా నుంచే ప్రతిదీ జరిగేది అనేసి కృష్ణుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇదంతా అర్థం చేసుకున్నాక కూడా అంటే ఇదంతా విన్నాక కూడా మనం అర్థం చేసుకోకపోతే ఎంత బద్ధాజీవులు అయి ఉండొచ్చు మనం. సో అది దాని నుంచి బయటికి రావాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అట్లీస్ట్ కొంచెం దాని నుంచి బయటికి వచ్చేసి అర్థం చేసుకొని ఓకే కృష్ణనే అన్నిటికీ ప్రతి దానికి సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ అనేసి మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్న తర్వాత మనం ఈ మెటీరియల్ డిజైర్స్ నుంచి కొంచెము దూరం అనేది అవుతాము, కృష్ణుడికి దగ్గర అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట మనము ఆ సాధన చేయడం వల్ల. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే మెటీరియల్ నేచర్ లో ప్రతిదీ కృష్ణుడి నుంచే అనేసి అర్థమైంది. కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్. తన సూపర్విజన్ లోనే ఇవన్నీ మనకి జరుగుతుంది. ఎవరు ఇండిపెండెంట్ లేరు, ఎవరికి ఫ్రీడమ్ అనేది లేదు. ఏంటంటే ప్రతి ఒక్కరూ కృష్ణుడు దాసులే. ఓకే వీళ్ళు అహంకారం ఉన్న వాళ్ళు, ఇగ్నోరెంట్ పర్సన్స్ ఏం ఆలోచిస్తుంటారంటే నేను ఫ్రీ, నాకు ఎవరిది ఆధీనంలో నేను లేను, నేను స్వతంత్రం, ఇలా ఆలోచిస్తుంటారనమాట వాళ్ళు. సో అది లేనే లేదు. ప్రతిదీ సూపర్విజన్ ఎక్కడ ఎవరి నుంచి జరుగుతుంది? సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ కృష్ణ చేతిలోనే ప్రతిదీ జరిగేది. అది వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తుంటారంటే ఈ ఫాల్స్ ఈగోలోనే ఉండిపోతారు, ఆ భ్రమలోనే ఉండిపోతూ ఉంటారు అనమాట. సో అహంకార విమూఢాత్మ అనేసి క్లియర్ గా మళ్ళీ కృష్ణుడు స్ట్రెస్ చేసి చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను అర్థం కాను, వాళ్ళు నన్ను రీచ్ అవ్వలేరు. అది కొంచెం అహంకారము ఇవన్నీ కొంచెం పక్కన పెడితే వాళ్ళు కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే కృష్ణ ఇవన్నీ అర్థం చేసుకున్నాము. మనం ముందుకు వెళ్ళాలంటే భక్తి మార్గంలోనే వెళ్ళాలి, కోరికలు తగ్గించుకోవాలి. ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఈ విమూఢాత్మలు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, వీటి గురించి మనము ప్రీవియస్ శ్లోకాస్ లో కూడా నేర్చుకున్నాం కదా. సో అందులో వాళ్ళు క్లియర్ గా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే గ్రాస్ బాడీ మనకి ఎక్కడి నుంచి చేయబడింది, అదన్నిటికీ ప్రతిదీ గ్రాస్ బాడీ కానివ్వండి, సటిల్ బాడీ కానివ్వండి, మనకి స్థూల సూక్ష్మము సూక్ష్మ శరీరము స్థూల శరీరం అనేసి
చెప్పుకున్నాం కదా, అది మనకి గిఫ్ట్ అనమాట. ఎవరు? కృష్ణుడి నుంచి గిఫ్ట్ అనమాట. కంట్రోలర్ తనే అనమాట. ఇప్పుడు అన్నిటికీ కంట్రోలర్ కృష్ణుడు. ఈ మూఢాత్మలకి ఇవన్నీ అర్థం కాదు. నా వల్లే నేనే అని అంటారు. అహం సర్వస్య ప్రభువు మత్తః సర్వ ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ అనేసి, బుధా భావ సమస్విత అనేసి చెప్పారు. 10.8 శ్లోకాలో మనకి ఇలా చెప్పారనమాట కృష్ణ. ఓకే, ఇది అందులో ఏం చెప్తున్నారు? అహం సర్వస్య ప్రభువు, అహం సర్వస్య ప్రభువు మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత అని చెప్పారు. 10.8 శ్లోకం. మీరు అది చదువుకోండి, ఈరోజు హోంవర్క్ లాగా తీసుకోండి. అది చదువుకుంటే అప్పుడు ఏంటంటే ఈ మనకున్న అహంకారం అనేది పోతుంది అనమాట. నేను చేస్తున్నా నాది అనేది ఉంది కదా, ఇగ్నోరెంట్ పర్సన్ చేసేది, అలాంటివి పోతాయి అనమాట. మనం ఎవరైనా అడిగినా కూడా ఈ అలాంటి పర్సన్స్ కి ఈ ఎగ్జాంపుల్స్ అనేది మనము ఇవ్వచ్చు. ఓకే, ఈజ్ ఎవ్రీథింగ్. ఎప్పుడు ప్రతిదీ వచ్చేది మన కృష్ణుడి నుంచే. ఈ మనకి గిఫ్ట్ కూడా ఈ స్థూల సూక్ష్మ శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ కృష్ణుడి నుంచే మనకి గిఫ్ట్ అనేది మనం చెప్తాం అనమాట. ఏంటనంటే కృష్ణుడే ప్రతి దానికి, అతని నుంచి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ కదా మనము. సో అక్కడికి మళ్ళీ చేరుకోవడానికి మనము ప్రయత్నించాలి అనేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కోరికలు తగ్గించుకుంటేనే మనకి అవుతుంది, లేకపోతే కృష్ణుడి దగ్గర మనము రిలేషన్షిప్ అనేది పోతుంది అనమాట. మనం రిలేషన్షిప్ అనేది బాండ్ ఏం అక్కడి నుంచి ఉందో కృష్ణుడిని మర్చిపోతే ఇంకెక్కడికైనా చేరుకుంటాం. ఇక్కడే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఇదే అనుభవిస్తూ ఉండాలి. ఈ మెటీరియల్ లైఫ్ లోనే మనము ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చూస్తుండాలి. ఇది అశాశ్వతం కదా. సో మనకు వెళ్ళాలి గోలోకానికేనంటే ఖచ్చితంగా మనము ఇవన్నీ అర్థం చేసుకొని ఈ డిజైర్స్ కి కొంచెం తగ్గించుకొని ఆ కృష్ణుడి భక్తిలో ముందుకు వెళ్తే కనుక కృష్ణుడి దగ్గర రిలేషన్షిప్ పెంచుకోవడానికి అనేది ఉంటుంది అనమాట. ఇలాగే ఎన్నో జన్మల నుంచి వచ్చాము. అట్లీస్ట్ ఇప్పుడైనా మనము సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఈ భౌతిక కోరికలు ఇచ్చలు కొంచెం తగ్గించుకుంటే మనము ముందుకెళ్ళడానికి సాధ్యం అవుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే చాలా భ్రమలో ఉండిపోయారు కదా, ఇక్కడ ఫాల్స్ ఈగోలో ఉండిపోయారు. దాని నుంచి బయటికి రావాలి. మెయిన్ చెప్పేది ఇక్కడ కృష్ణుడు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే కృష్ణుడిది లివింగ్ ఎంటిటీ అంటే ఐ మీన్ అర్థం చేసుకోవాలి. కృష్ణుడు అంటే ఇంకొక ఇదేం ఉందనంటే జీవేరా స్వరూప హోయ్ కృష్ణేరా నిత్యదాస్ అని చెప్పారు కదా. అంటే ఏంటి? జీవేరా స్వరూప హోయ్ కృష్ణరే నిత్యదాస్ అంటే ఎప్పటి నుంచో శాశ్వత సేవకులు మనము, సర్వెంట్స్ మనము కృష్ణుడికి. అది మర్చిపోయి దాసులు కదా, అది మర్చిపోయి మనం ఇక్కడ మెటీరియల్ వరల్డ్ లో మునిగి తేలుతున్నాము. అది అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళడానికి కృష్ణుని దగ్గర రిలేషన్షిప్ పెంచుకోవడానికి మనము వెళ్తూ ఉండాలి. సెన్స్ గ్రాటిఫికేషన్ భౌతిక కోరికలు తగ్గించుకుంటేనే ఇవన్నీ అవుతాయి. లేదు అనంటే అహంకార మూఢాత్మ అని చెప్పారు కృష్ణ. అంటే వాళ్ళు భ్రమలో ఉండిపోయి ఇప్పుడు వాళ్ళకి తప్పుడు అంటే ఫాల్స్ ఈగో అని చెప్తాం కదా, తప్పుడు అహంకారం అనమాట. వాళ్ళకంటే అహం ఉంటుంది, అదే పోవాలని అంటే అదంతా పోగొట్టుకొని రావాలి. మెయిన్ విమూఢాత్మ గురించి ఎక్కువగా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. అలాంటి వాళ్ళు కృష్ణుడు ఏం చెప్తున్నారో ఈ నేనే నేనే నా వల్లే అన్ని చెప్పుకున్నాం కదా ఇందాక, దాన్ని విమూఢాత్మ అనేసి చెప్పారనమాట. ఓకే, షార్ట్ గా నేను రీక్యాప్ చేస్తాను ప్రతిదీ ఈ రోజు ఏంటి నేర్చుకున్నాం అనేది. ఫస్ట్ ప్రీవియస్ శ్లోక గురించి నేర్చుకున్నాము, మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేసిన బట్టి. అయితే విద్వాన్ గురించి అంటే నెక్స్ట్ శ్లోకాలో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే బాగా నాలెడ్జ్ సంపాదించుకొని వాళ్ళు లర్న్ పర్సన్స్ అనమాట. అంటే ఇవన్నీ కోరికలకి ఫుల్ స్టాప్ పెట్టి కృష్ణుడి మీద ఫోకస్ చేసే వాళ్ళని విద్వాన్ అని అంటారు. అన్ని మెటీరియల్ డిజైర్స్ ని వదిలిపెట్టేస్తారు అనమాట. కంప్లీట్ డిటాచ్ ఉంటారనమాట మెటీరియల్ డిజైర్స్ కి. అది సెకండ్ పాయింట్. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరు ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ఉన్నారు కదా, వీడు విద్వాన్ అండ్ అవిద్వాన్, వాళ్ళ గురించి నేర్చుకున్నాము. విద్వాన్ గురించి నెక్స్ట్ శ్లోకాలో వస్తుంది, షార్ట్ గా చెప్పాను నేను విద్వాన్ గురించి. అలాగే 3 ఇంపార్టెంట్ ఎంటిటీస్ ఏంటంటే జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, ఇవి గురించి నేర్చుకున్నాం. జీవాత్మ అంటే డిజైర్స్ ఉన్న వాళ్ళు, జీవులు మనం అందరూ. పరమాత్మ శాంక్షనర్ అండ్ ప్రకృతి వచ్చేసి మేనిఫెస్ట్ చేస్తుంది అనమాట. మన డిజైర్స్ ని కోర్చుకొని నిర్వహించుకోవడానికి మేనిఫెస్ట్ చేస్తుంది. అది
ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి 3 entities ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్చువల్ అంటే ఐ మీన్ ఇక్కడ మనకి వచ్చేసి ఏది సత్వగుణము, రజస్ అండ్ తమస్. దీని గురించే మనము బిహేవియర్ అనేది ఉంటది అనమాట. అంటే మళ్ళీ ఇంకొకటి వచ్చేసి 6th పాయింట్ 14 శ్లోకాలో చదువుకున్నాము. 5 లక్షణ ఎంటిటీస్ చెప్పాము కదా, ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ అనొచ్చు లేదా 5 ఎంటిటీస్ అనొచ్చు. అధిష్టానం, కర్త, కారణం, వివిధాష్ట అండ్ దైవం అనేసి నేర్చుకున్నాం. 7th పాయింట్ వచ్చేసి అహంకార విమూఢాత్మ అనేసి నేర్చుకున్నాం. అహంకార విమూఢ సెన్స్ గ్రాటిఫికేషన్ ఉన్న వాళ్ళు, అంటే డిజైర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళని ఏమంటారు, అహంకార విమూఢాత్మ అని అంటారు. దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రతిదీ మనము కృష్ణుడి నుంచే సూపర్ సోల్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ ద సుప్రీం సోల్ అతని సూపర్విజన్ లోనే మనకి ఇదంతా అవుతుంది. శాంక్షన్ కూడా కృష్ణుడే చేస్తారనేసి నేర్చుకున్నాం. అలాగే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, కృష్ణకి సంబంధించి మనకి ఇందులో చాలా అంటే ఎలా దగ్గరకు అవ్వాలి అనేది మనకి, అంటే విద్వాన్ని ఎలా ఉంటారు అనేది నెక్స్ట్ శ్లోకాల్లో నేర్చుకుంటాము. భ్రమలో నుంచి బయటికి రావాలి అనేసి నేర్చుకున్నాము. జీవేరా స్వరూప హోయ్ కృష్ణేరా నిత్యదాస్ అంటే మనము దాసులు కృష్ణుడికి ఎన్నో జన్మల నుంచి ఇలా వచ్చి పడ్డాము. దీని నుంచి ముక్తి పొందాలంటే మనము కృష్ణుడికి దాసులు అవ్వాలి, ఇవన్నీ వదిలేసుకోవాలి అనేసి చెప్పాము. విమూఢాత్మ అంటే మెయిన్ ఫోకస్ చేసింది ఈ శ్లోకాలో విమూఢాత్మ, ఇగ్నోరెంట్ పర్సన్. ఓకేనా, ఇది మనకి ఈ రోజున్న శ్లోక అన్నమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను అందరికి. ఇంకొకసారి ఆ శ్లోక జస్ట్ స్మితికా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు ఒకసారి. బిడ్డ హరే కృష్ణ మాతాజీ, క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. స్మితికా మాతాజీ అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, విమూఢాత్మ అంటే ఏంటి? అది ఇగ్నోరెంట్ పర్సన్ అంటే డిజైర్స్ ఎక్కువగా, కోరికలు ఉంటాయి కదా, అతనికి జ్ఞానం అనేది ఉండదు అనమాట. ఏంటంటే ఎంత చెప్పినా కూడా మనము నా వల్లే అయ్యింది, నేనే చేశాను, ఇదంతా నేను చేస్తేనే అయ్యింది, అహంకారం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళని విమూఢాత్మ అంటారు. ఇగ్నోరెంట్ పర్సన్ అంటారు తెలుగులో, సారీ ఇంగ్లీష్. ఓకేనా, విమూఢాత్మ వివిధాశ్చ అంటే అంటే డిఫరెంట్ అనమాట. వివిధాష్ట అంటే డిఫరెంట్ కోరికలు ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ కోరికలు ఉండడం వల్ల అతను భ్రమలో ఉండిపోయి ఉంటాడు కదా, అందుకే దాన్ని అలా చెప్పారనమాట. ఓకేనా, కర్తాహం అంటే నేనే కర్తాహం అనుకున్నా, నెక్స్ట్ ఇదే అడుగుతారని. కర్తాహం అంటే ఏంటంటే నా వల్లే, అంటే ఏ యాక్టివిటీ చేసినా కూడా ఇది నేనే చేశాను, నా వల్లే జరుగుతుంది, నేను చేస్తేనే అయ్యింది. ఓకే, ఈ అహంకారం ఉంటుంది అనమాట బాగా, అదే కర్తాహం. ఓకేనా, క్రియమాణాని గుణై అని అంటే కర్ణం అంటే ఇలా చేయడం అనమాట. ఓకే, అంటే నేను ఇలా చేస్తున్నా, నా వల్లే అయ్యింది. ఓకేనా, ఇదే ఉంటుందని. గర్వం ఉంటుంది, గర్వము ప్లస్ అహంకారము, భ్రమలో ఉండిపోయి ఉంటాడు. ఓకేనా, అర్థమైందా? ఎవరికి క్లోజ్ లేదు అని అంటే మనము సెషన్ ని ఎండ్ చేద్దాము. ఓకే, ఎండింగ్ ప్రేయర్స్ చేస్తాను. ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను, నేను ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇంపార్టెంట్ శ్లోక అనమాట, సో ఇంత డీటెయిల్ గా చెప్పాల్సి వచ్చింది. ఓకే, ఎండింగ్ ప్రేయర్స్ చేసుకుందాము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోట వైష్ణవ భక్త వృంద की जय, శ్రీల ప్రభుపాద की जय, హరినామ సంకీర్తన్ की जय, రామనిధనం की जय. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ రోజు జాయిన్ అయినందుకు. అందరికీ అర్థమైందని అనుకుంటాను. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ దండ